మలేషియాలో ఈయన పెద్ద ఆయన అనమాట, చాలామందికి సహాయం చేస్తుంటారు. మన బ్రోకర్ 2 లక్షలు తీసుకొని జాబ్లు ఇప్పిస్తానని ఏం చేస్తారో వినండి. మీ పేరండి? నా పేరు ఆనంద్ అండి. ఇక్కడ ఏంటంటే మనకి ఇండియాలో ఏజెంట్లు చాలా మోసం చేస్తున్నారండి. అక్కడ 2 లక్షలు తీసుకుని వీసా వేస్తామని చెప్తారు, కానీ ఇప్పుడు టూరిస్ట్ వీసా ఫ్రీ అండి, 0. కానీ ఆ 2 లక్షలు తీసుకుని వాళ్ళకి టూరిస్ట్ వీసా ఇస్తే అదే జాబ్ వీసా అని చెప్పి పట్టుకొస్తున్నారు. చాలా వేల మంది మన తెలుగు వాళ్ళు మోసపోతున్నారు. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మలేషియాలో తెలిసిన వాళ్ళు ఉంటే అసలు అది ఏ వీసా, ఎక్కడ జాబ్, ఎక్కడ విషయాలు కనుక్కుని జాగ్రత్తగా రండి. చాలామంది మోసపోతున్నారు కాబట్టి అన్వేష్ గారి ఛానల్ ద్వారా దీన్ని హైలైట్ చేయాలని చెప్పని నేను చెప్పడం జరుగుతుంది. బ్రోకర్లు మన నాంబిషన్, మనం చదువుకోం కాబట్టి, చదువు రాదు కాబట్టి టూరిస్ట్ వీసా ఫ్రీ, కానీ ఫ్రీ వీసా అని చెప్పి దుబాయ్కి అలాగే తీసుకెళ్ళారు. అప్పుడు కూడా నేను వీడియో చేశాను. ఇప్పుడు మలేషియా కూడా డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి, మలేషియాలో ఉద్యోగాలు అని చెప్పి టూరిస్ట్ వీసా మీద తీసుకొచ్చి అక్కడ 2 లక్షలు తీసుకుంటున్నాను మనిషి దగ్గర. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇబ్బందుల్లో పెడితే ఎలాంటి వాళ్ళందరూ అసోసియేషన్ మెంబర్స్ గట్టాన ఆ జైలుకి వెళ్ళి, ఆ పోలీసులకి వెళ్ళి ఆ ఇబ్బందులు ఒక్కొక్కటి చెప్తే ఏడుపు వచ్చింది. ఎంతమంది కూలీలు ఇక్కడికి వచ్చి మోసపోతున్నారు. దుబాయ్ అంతే, మలేషియా అంతే, ఈ గల్ఫ్ కంట్రీ ఏదైనా ఈ బ్రోకర్ చేతులు మోసపోతున్నారు. ఆ ఆఫర్ లెటర్ వచ్చేటప్పుడు చదువుకున్న వాళ్ళకి చూపించండి. ఆఫరా, టూరిస్ట్ లెటరా, జాబ్ లెటరా, ఏ లెటరు, బోల్డ్ మంది ఉన్నారు మలేషియాలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ తెలుగు పీపుల్. థ్యాంక్ యూ.